ఇప్పటిదాకా నేను సంపాదించిన డబ్బులంతా ఈ ఇంటి మీద పెట్టాను రా. ఏంటో నువ్వు అనేది? నేను వెంటనే ఇక్కడి నుంచి రాలేను. మీరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి రా. ఏంట్రా మావు నువ్వు అనేది? డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ ఫ్రెండ్షిప్ ఏరా శాశ్వతంగా మిగిలేది. నీకేమైనా అవుతుందేమో భయంగా ఉందిరా. రే నాకేం కాదురా, మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. ఇంత దానికి భయపడి పారిపోతే ఎలా? ఏదొచ్చినా అందరం కలిసి పోరాడదాం. ఏం జరగదు, నువ్వేం భయపడకు మావా. సరే పదండి. ఇంతకీ ఈ అమ్మాయి భర్త ఎవరు? నేనే డాక్టర్. హే కంగ్రాచులేషన్స్, ఈ అమ్మాయి తల్లిగా పోతుంది. నేను తండ్రిని కాబోతున్నాను. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. ఏంటా సమస్య? చెప్పండి డాక్టర్. ఈ ఊళ్ళో ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు ఎలా? ఈవిడికి ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇమీడియట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరండి. ఊరికా? ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్. డాక్టర్ గారు, మేమెవరూ మీకు ఫోన్ చేయలేదు, మరి ఈ విషయం మీకెలా తెలిసింది? ఈ ఊళ్ళో ఉన్న పూజారి గారు పంపించారు. పూజారి గారా? ఆయనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ? మొత్తానికి ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి. ఇప్పుడు ఏంటి, ఏం ప్రయోజనం చెప్పు. కంగారు పడుకో. ఈ అమ్మాయికి ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాక్టర్ నేను తల్లిని కాబోతున్నాను చెప్పారు. సంతోషమే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? తమ్ముడు చచ్చా, రే కర్రోడా, నువ్వా? నేనే. నేను కాదు. అయితే వీడే అయి ఉంటాడు. అలాంటి పనులు నా వల్ల కాదు. అయితే ఈ కథ కారకుడు ఆడే. నక్కినకొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎక్కడాడు? అరే ఛ! అతను పిల్లలు పుట్టబోతున్నారన్న సంతోషంలో చాక్లెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. చాక్లెట్లు కొనడమే తెలుసు, ఇంకేమీ తెలీదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ అన్ని సర్దుకొని మీ ఊళ్ళు వెళ్ళిపోండి. మేమంతా దేనికోసం ఊరు వెళ్ళిపోవాలి? దెయ్యాల కొంపరా నాయన. అయినా ఈ రోజులు మేము ఎందుకు వెళ్ళాలి? మేము వెళ్ళాం. అయ్యో, ఈ విషయం మీకు ఎలా చెప్పాలి? ఈ బంగళా వెనక ఒక పెద్ద కథ ఉంది. రాణి గారిని ఎప్పుడైనా చూసారా? ఆ ఫోటో చూడండి. ఆమె నేను చెప్పిన మహారాణి. రాజుగారు రాణిగారు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యకి పానకంలో పుడకలా ఒకడొచ్చాడు. రాణిగారికి వాడి మీద ప్రేమ పుట్టింది. ఈ విషయం రాజుగారికి తెలిసిపోయి వాళ్ళిద్దరినీ కాల్చి చంపేశారు. ఇది జరిగింది. వచ్చే పౌర్ణమిలోపు మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అబ్బా, నేను చెప్పే కథ విని అందరూ వెళ్ళిపోయారే. వాడు ఏం చెప్పినా నేను కథ ఇక్కడ ఇంకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.